అధ్యాయము 12వ వచనము. ప్రొద్దుకృంగ పోయినప్పుడు అబ్రహమునకు గాఢ నిద్ర పట్టెను. ఆమె మరి దేవుని కృపను బట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ యొక్క పాఠము దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ యొక్క ఆదికాండము 15వ అధ్యాయము క్లియర్గా పరిశుద్ధాత్మ సహాయంతో చదివినప్పుడు దీనిలో గొప్ప పాఠము ఇమిడి ఉంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ పాఠం దేవుడు నాకు ఎలా నేర్పిస్తున్నాడంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడు మా చేతికిచ్చిన పనులలో మంగళవారం గూగుల్ మీట్ ఉంది సిస్టర్. అయితే ఆ గూగుల్ మీట్లో మరి నా స్పిరిచువల్ ఫ్రెండ్ వాక్యం చెప్పేటప్పుడు అనేకమైన అంశాలు తీసుకుంటా వాక్యము తను చెప్తూ ఉంది. ఈ యొక్క అంశము నా హృదయానికి బహుగా హత్తుకుంటుంది. ఒక్కసారి గుర్తు రావట్లే, పదే 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 గుర్తొస్తూ ఉంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన దేవుని యొక్క స్వరాన్ని మనము పసిగట్టగలుగుతాము. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలుస్తుంది. అదే విధముగా మరి విన్నది వెంటనే రీడ్ చేయాలి మనము. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏంటి ఇది అని ఇంకా నేను మొత్తం 15వ అధ్యాయం మొత్తము చదువుతున్నాను. తను ఆ వాక్యము దాంట్లో చెప్తుంది సిస్టరు. ఎలా చెప్తుందంటే మంచిగా నీట్గా దేవుని సహాయంతో మరి తను చెప్తూ ఉంటే నేను దేవుని సహాయంతో రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. అనేకమైన అంశాలలో ఈ యొక్క అంశమే నా హృదయానికి బహుగా హత్తుకుంది. దీనిలో ఏంటంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, 15వ అధ్యాయంలో దేవునికి అబ్రహామునకు మధ్య నిబంధన. కొన్ని విషయాలు మీకు చెప్తాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. పైన వచనాలు చదివినప్పుడు మరి దేవుడు కొన్ని పశువులను కొన్ని పక్షులను తీసుకొని నేను చెప్పినట్టుగా చెయ్యు అని చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే లోబడి దేవుడు చెప్పినట్టుగా మరి ఆయన ఎలా డైరెక్షన్ ఇచ్చాడో దేవుడు ఆ డైరెక్షన్ చొప్పున నీట్గా పని ముగించుకొని గాఢ నిద్ర మరి పడుకున్నాడంట సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇప్పుడు ఇక్కడ ఒక మనం పాఠం నేర్చుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా చేశాడు అబ్రహాం. ఫలితంగా నిబంధన, అబ్రహామునికి నిబంధన వచ్చేసింది. దేవునికి అబ్రహామునికి మధ్య నిబంధన, ఫ్యూచర్ జరిగేది మొత్తము దేవుడు అబ్రహాముకి రిలీజ్ చేసేసాడు. అదే విధముగా మరి చక్కగా సంతానము గురించి కూడా చెప్పేశాడు.